నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలామంది అడుగుతున్నారండి థైరాయిడ్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? థైరాయిడ్‌కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? న్యాచురల్‌గా ఎలాంటి ఫుడ్‌లో మనం థైరాయిడ్‌ని మెడిసిన్ లేకుండా ఎలా యూజ్ చేయొచ్చని చాలామంది అడుగుతుంటారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో. సో, థైరాయిడ్ అండి మనం ఒక్కటి ఏంటంటే కొంతమందికి జెనెటికల్‌గా వస్తుంటది. కొంతమంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వస్తుంటది. కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంటది. సో, కొంతమందిలో డెఫిషియన్సీస్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గానీ, జింక్ డెఫిషియన్సీ వల్ల గానీ, సెలీనియం డెఫిషియన్సీ వల్ల గానీ, యాంటీబాడీస్ మన బాడీలో తక్కువ ఉన్నా గూడా అంటే సో, ఇలాంటి కండిషన్స్ మనం థైరాయిడ్ కేసెస్ చూస్తూ ఉంటామనమాట. సో, ఎందుకు థైరాయిడ్ స్పెషల్లీ వస్తదంటే ఒకటండి, మనకెప్పుడైతే ఒబేసిటీ వచ్చేసి పీసీఓడీ ప్రాబ్లమ్ వస్తే, ఈ ఆటోమేటిక్‌గా బికాస్ ఆఫ్ ఒబేసిటీ గానీ, పీసీఓడీ గానీ, మన లైఫ్ స్టైల్ మనం ప్రాపర్‌గా ఫుడ్‌లు తినక, సో, డెఫిషియన్సీస్ వల్ల, స్లీప్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల, ఈ గ్లాండ్స్ వర్క్ అనేది ఫంక్షనింగ్ తగ్గడం వల్ల వచ్చే థైరాయిడ్ అనేది అది పర్మనెంట్‌గా ఉండదు. వాళ్ళకేంటంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చింది. అప్పుడు మనం అయోడిన్‌కి సంబంధించిన ఫుడ్డు, జింక్‌కి సంబంధించిన ఫుడ్డు, సెలీనియంకి సంబంధించిన ఫుడ్డు, సో, మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ, రెగ్యులర్‌గా యోగా చేసుకుంటూ, హార్మోన్స్‌ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ, కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటాయి. అవి అవాయిడ్ చేసుకుంటే థైరాయిడ్ ఎప్పుడు మనం కంట్రోల్‌గా ఉంచుకోవచ్చు. కానీ మానిటర్ చేసుకోవాలి. చాలామంది ఏమంటుంటారంటే స్టార్టింగ్‌లో మాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది అప్పుడు. తర్వాత మేము అప్పుడు మెడిసిన్స్ వాడాము. ఒక డోసేజ్ ఇచ్చారు డాక్టరు. వాడాము. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మెడిసిన్ ఆపేసాము. తర్వాత ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదు అంటుంటారు. ఈ మధ్య కాలంలో ఏదో మన బాడీ అంతా డ్రౌజీగా, లెథార్జిక్‌గా ఉంటుంది. బరువు కూడా అన్‌కంట్రోల్‌గా తక్కువ తింటున్నా బరువు పెరిగిపోతున్నాం. హెయిర్ ఫాల్ అవుతుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువొస్తున్నాయి. సో, వీటన్నిటికి కారణాలు ఏంటంటుంటారు. డెఫినిట్‌గా అండి. ఇవన్నీ థైరాయిడ్‌కి సంబంధించిన కారణాలు. మనిషి యాక్టివ్‌గా లేకుండా లెథార్జిక్‌గా ఏదైనా పని చేద్దామన్నా కూడా పని చేయకుండా బాడీ వీక్‌గా అనిపించడము ఒక కండిషను. హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంటది వీళ్ళలో. అలా ఉన్నా సో, కొంతమందిలో బరువు పెరిగిపోతుంటారు. తినే ఫుడ్ చాలా తక్కువ ఉంటది కానీ బరువు మాత్రం విపరీతంగా పెరుగుతుంటారు. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్ కూడా ఉంటది. ఇలాంటి 4 ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం కొంతమందిలో స్కిన్ కూడా చాలా డస్కీగా అవుతుంటది. ఇలాంటివి ఏమనిపించినా కూడా 100% అది మగవాళ్ళలో గానీ, ఆడవాళ్ళలో గానీ ఖచ్చితంగా. ఎందుకంటే థైరాయిడ్ అంటే ఆడవాళ్ళలోనే వస్తది. మగవాళ్ళలో రాదని ఒక అపోహలో ఉంటారు కొంతమంది. సో, ఆడవాళ్ళలో గానీ థైరాయిడ్ మగవాళ్ళలో గానీ గ్లాండ్ ఉంటది కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటి సింప్టమ్స్ మీకెప్పుడు కనిపించినా కూడా మీరెళ్లి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. ఇందులో టీ3, టీ4, టీఎస్‌హెచ్ అనే హార్మోన్స్ ఉంటాయి. మనం అవి టెస్ట్ చేయించుకున్నప్పుడు కరెక్ట్ ఏ లెవెల్స్‌లో ఏవి తక్కువున్నా, ఏవి ఎక్కువున్నా వీళ్ళు మెడిసిన్స్ ఎంత వాడాలి డోసేజ్. సో, న్యాచురల్‌గా కొద్దిగా మెడిసిన్స్ వాడుకుంటూ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటూ, మంచి ఫుడ్ ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే మనకి థైరాయిడ్ వచ్చిందో, ఆ డెఫిషియన్సీస్ మనం ఫుడ్ త్రూ కవర్ చేసుకుంటూ, రెగ్యులర్ యోగా చేసుకుంటూ ఉంటే ఇది పర్మనెంట్‌గా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు మెడిసిన్. కానీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పానా ఇప్పుడు ఎప్పుడో థైరాయిడ్ వచ్చింది. మళ్ళీ మనం ఒకసారి టెస్ట్ చేయించుకున్న మళ్ళీ థైరాయిడ్ లేదు అని ఇక నేను కంప్లీట్‌గా టాబ్లెట్ ఆపేసాను అంటుంటారు కొంతమంది. సో, నేనేమంటానంటే ఓకే. మన టాబ్లెట్స్ అనేది పర్మనెంట్ ఏం కాదు సొల్యూషను. బట్ దాంతో పాటు వదిలేసాం కదా టాబ్లెట్. అట్‌లీస్ట్ మన లైఫ్ స్టైల్ అన్నా మనం మార్చుకుంటున్నాము. అలా కూడా కాదు. నచ్చింది తినేస్తున్నాము. నచ్చినవి ఏవైతే తినకూడదో అవి ఎక్కువ తినేసేయడము. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ థైరాయిడ్ మళ్ళీ స్టార్ట్ అయిందనుకోండి. ఆ సింప్టమ్స్ ఇలా కనపడతాయి. కాబట్టి థైరాయిడ్ వచ్చింది, డయాగ్నోస్ అయింది, కొన్ని రోజులు మెడిసిన్స్ వాడారు అనుకున్నప్పుడు ఇంకొన్ని రోజుల తర్వాత అప్పుడు అట్‌లీస్ట్ 3 మంత్స్‌కి ఒక్కసారి టీ3, టీ4, టీఎస్‌హెచ్ లెవెల్స్ టెస్ట్ చేయించుకొని మానిటర్ చేసుకోవాలి. ఓకే. నార్మల్‌గా ఉన్నప్పుడు ఇదే లైఫ్ స్టైల్‌ని ఇలా ఫుడ్ మంచిగా కంట్రోల్ చేసుకుంటే మనం ఎప్పుడు టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది 125 ఎంసీజీ, 100 ఎంసీజీ ఇంకా ఎక్కువ ఎక్కువ డోసెస్ వాడుతూ ఉంటారు. సో, అన్‌కంట్రోల్‌గా పెరుగుతా ఉంటది థైరాయిడ్ లెవెల్స్. మనకి 5 ఉండాలి. సో, 5, 7, 10, 11 కొంతమందికి 50, 100 కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ డిజార్డర్. కాబట్టి మనము అయోడిన్ రిచ్ ఫుడ్‌లో యాపిల్స్ ఎక్కువుంటాయి. గ్రీన్ యాపిల్స్ ఎక్కువుంటాయి. సో, దీంట్లో ఎక్కువ 50-70% అయోడిన్ ఎక్కువుంటది. అయోడిన్ సాల్ట్స్ కూడా దొరుకుతుంటాయి మనకి. సో, ఇలాంటివి అయోడిన్ మనం రెగ్యులర్‌గా ఫుడ్స్ రూపంలో ఆకుకూరలు ఎక్కువుంటాయి. మునగాకు గాని, బచ్చల కూర గాని, తోటకూర గాని వీటన్నిటిలో కూడా ఐరన్ ఎక్కువుంటది. అయోడిన్ కూడా ఎక్కువుంటది. సో, మనం ఏదో రకంగా మంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్‌లో స్పెషల్లీ గ్రీన్ యాపిల్స్ అయోడిన్ ఎక్కువుంటది. అండ్ యాపిల్స్‌లో కూడా అయోడిన్ ఎక్కువుంటది కాబట్టి అండ్ ఫైబర్ కూడా ఎక్కువుంటది కాబట్టి సో, మనం అయోడిన్ ఎక్కువ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటది. సో, మన బ్రెజిల్ నట్స్ అని ఉంటాయి. బ్రెజిల్ నట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సెలీనియం కంటెంట్ ఎక్కువ ఉంటది దీంట్లో. బ్రెజిల్ నట్, హాజెల్ నట్
2 బ్రెజిల్ నట్స్, 2 హ్యాజిల్ నట్స్ పొద్దున నానబెట్టండి థైరాయిడ్ ఉండేవాళ్ళు. నానబెట్టి సాయంత్రము ఎర్లీ డిన్నర్స్ లైక్ ఆల్మోస్ట్ 6-6:30 కల్లా డిన్నర్ చేసేసి 7:00 ఒకటి లేదా 2 బ్రెజిల్ నట్స్ పెద్దగుంటాయి. పనసకాయ విత్తనం ఎలా ఉంటాయి అలా పెద్దగుంటాయి బ్రెజిల్ నట్స్. అలా 2 బ్రెజిల్ నట్స్‌ని, 2 హ్యాజిల్ నట్స్‌ని పొద్దున నానబెట్టేసుకొని డిన్నర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నారనుకోండి 100% మనం మాక్సిమం కొద్దిగా ఫుడ్స్‌లో గానీ, యెల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్స్, తోటకూర, బచ్చల కూర, గ్రీన్ యాపిల్, బ్రెజిల్ నట్స్, సో దాని హ్యాజిల్ నట్స్ ఇన్ని రకాలున్నాయండి అద్భుతంగా మనకి థైరాయిడ్‌ని కంట్రోల్ చేయడానికి. సో వీటిని మనం రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్‌లో యాడ్ చేసుకుంటూ, సో ఇమ్యూనిటీని బాగా పెంచుకునే మనం ఆరెంజ్ జ్యూసెస్ తీసుకోవడం గానీ, కొంతమంది నేను చెప్తుంటాను ఆరెంజ్ జ్యూసెస్ కూడా మంచి ఇమ్యూనిటీ. సి విటమిన్ ఎక్కడైతే మనకి మంచిగా దొరుకుతదో మంచిగా మనకి ఇమ్యూనిటీ పెరుగుతది. సో ఇలా మనం ఫుడ్‌ని బాగా ఈ టైప్ ఆఫ్ ఫుడ్‌ని తీసుకుంటూ అండ్ ప్రత్యేకంగా అండి థైరాయిడ్‌ని కంట్రోల్ చేయడం ఫుడ్ వల్ల 40% అయితే, యోగా వల్ల ఆల్మోస్ట్ 60-70% మనం యోగా వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. యోగా అద్భుతంగా పనిచేస్తది థైరాయిడ్‌కి. మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి సింహగర్జాసనం ఒకటి, భుజంగాసనం ఒకటి, సర్పాసనం ఒకటి, ధనురాసన అద్భుతంగా పనిచేస్తది. సర్వాంగాసన ఈ 5 ఆసనాలను థైరాయిడ్ 100% కంట్రోల్ చేస్తది. సో మనం ప్రతిరోజు నేను చెప్తున్నాను కదా డైట్ అనేది మనకి బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, గ్రీన్ యాపిల్స్, ఐరన్ కంటెంట్స్ ఉన్న ఫుడ్స్, జింక్ కంటెంట్ ఫుడ్స్, సెలీనియం కంటెంట్స్ ఉన్న ఫుడ్, ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసే ఫుడ్స్. మనం ఒక వీడియోలో క్లుప్తంగా ఎందులో ఎంత దొరుకుతది, ఎన్ని గ్రామ్స్ దొరుకుతది, ఏం తీసుకోవచ్చు రెగ్యులర్‌గా అని దాని గురించి క్లియర్‌గా చెప్పాను. సో అది ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి కూడా మనం రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్‌లో యాడ్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన 5 ఆసనాలు గుర్తుపెట్టుకోండి. యోగా వల్ల 60-70% థైరాయిడ్‌ని మనం అల్టిమేట్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ థైరాయిడ్‌నే కాకుండా బరువు కంట్రోల్ అవుతది. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంటే పీసీఓడీ కంట్రోల్ అవుతది. మగవాళ్ళలో కొంతమంది లెథార్జిక్‌నెస్, డ్రౌజీనెస్, కొంతమందిలో డెఫిషియన్సీస్ థైరాయిడ్‌కి చాలా ఇంపార్టెంట్ బి విటమిన్స్ కూడా. బి2 విటమిన్, బి6 విటమిన్, బి12 విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బి6, బి12 కొద్దిగా పూల్ మఖానాలో గానీ, తోటకూర విత్తనాలు దొరుకుతాయి మనకి. దాన్ని మన రాజగిర సీడ్స్ అని అంటారు. సో ఇవన్నీ మనం డైట్‌లో ఇప్పుడు మనం బ్రెజిల్ నట్, హ్యాజిల్ నట్ డైలీ పొద్దున పూట నానబెట్టుకొని ఈవినింగ్ టైమ్స్ తినమన్నాం. డైలీ ఒక యాపిల్ తినమన్నాం. ఓకే. ఆకుకూరలు కూడా ప్రతిరోజు ఒకరోజు ఒక ఆకుకూర, బచ్చల కూర ఒకరోజు, తోటకూర ఒకరోజు. తోటకూరలో బి12 ఉంటది. ఐరన్ కూడా ఎక్కువ ఉంటది. సో ఇలా ఆకుకూరలు మనం ఎక్కువగా తీసుకుంటూ కొన్ని కేసెస్‌లో కొన్ని కాలీఫ్లవర్స్ అంట, క్యాలే అంట, కొంతమంది కాలీఫ్లవర్, క్యాబేజ్ కొన్ని మనం అవాయిడ్ చేయమంటాం. అన్ని కేసెస్‌లో కాదు. ఏదో మంత్లీ వన్స్ తినడం వల్ల ఇబ్బంది ఏం లేదు. కొంతమంది కంప్లీట్‌గా బందే చేసేస్తా ఉంటారు. అలా ఏముండదు. సో కొన్ని కేసెస్‌లో అది కూడా ప్రత్యేకంగా మనం T3, T4, TSH లెవెల్స్ ఏవి అప్ అండ్ డౌన్ ఉంటాయి. దాన్ని బట్టి కొన్ని అవాయిడ్ చేయమంటుంటాం. అది ఒక ఇండివిడ్యువల్ పేషెంట్‌కి ఇండివిడ్యువల్ లాగా ఉంటది కాబట్టి ఇది ఇలా చెప్పడానికి ఉండదు. సో వాళ్ళలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి ఒక్కటి మీరు అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్‌గా ఈ ఫుడ్ హ్యాబిట్స్‌ని పెంచుకుంటూ ప్రతిరోజు యోగా మస్ట్ అండ్ షుడ్ చెప్తున్నాను కదా! చెప్పాను కదా! భుజంగాసన ఒకటి, ధనురాసన ఒకటి, సర్పాసన ఒకటి అండ్ స్పెషల్లీ సింహగర్జాసన ఒకటి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సర్వాంగాసన అన్ని అంగాల్లో ఉన్న ప్రతి అవయవాలకి బెస్ట్ ఆసన సర్వాంగాసన. ఈ 5 ఆసనాస్ చేసుకుంటూ కొద్దిగా మెడిటేషన్ చేసుకుంటూ భ్రమరి ప్రాణాయామం కూడా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడు కంట్రోల్‌లో ఉంటది. మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. కానీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. మన థైరాయిడ్ ఒకసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాదు అనుకుంటే లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా ఉంటే రాదు. లైఫ్ స్టైల్ డిస్టర్బ్‌గా ఉంటే ఖచ్చితంగా వస్తది. ప్రతిరోజు యోగా చేసుకుంటున్నారు. నేను చెప్పినట్టు ఇప్పుడు సప్లిమెంట్స్ ప్రాపర్‌గా తీసుకుంటున్నారు ఫుడ్ రూపంలో అది కూడా. సో ప్రతిరోజు మనం ప్రాపర్ స్లీప్ ఉంది. లైఫ్ స్టైల్ బావుంది. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. ఎలాంటి యాక్టివ్‌నెస్ లేకుండా అయితే లేము. బాగా యాక్టివ్‌గా ఉన్నాం. ఇవన్నీ ఉంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఏదన్నా ఒక పెద్ద సింప్టమ్స్ కనపడుతున్నాయంటే శరీరం తెలియజేస్తది. ఏదో ఒక అప్ అండ్ డౌన్ అవుతున్నాయి లెవెల్స్ అని. అప్పుడెళ్ళి టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి మనం ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం థైరాయిడ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హెల్తీగా ఉండొచ్చు. ఎలాంటి థైరాయిడ్ వల్ల థైరాయిడ్ వచ్చిందంటే ఇంక డయాబెటిస్ వాళ్ళు, బీపీ వాళ్ళన్నా కొద్దిగా హ్యాపీగా ఉంటారు. ఈ థైరాయిడ్ వచ్చిందంటే ఒక భయంకరమైన వ్యాధి వచ్చేసిందన్న ఫీల్‌లో ఉంటారు. చెప్తున్నాను కదా! ఈ డెఫిషియన్సీస్‌ని కరెక్ట్ చేసుకుంటూ, రెగ్యులర్ యోగా చేసుకొని, టైంకి తింటూ, టైంకి పడుకుంటే మాత్రం ఇది ఒక్కటే కాదు, ఏ రకమైన డిసీజెస్ రాకుండా మనం లైఫ్ స్టైల్‌ని పెంచుకొని హెల్తీగా ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.